ప్రకాష్ రాజ్ ఏదో భావప్రకటన స్వేచ్ఛ గురించి ప్రస్తావించాడు అని చెప్పని. ఇప్పుడు ప్రకాష్ రాజు ఒక మంచి నటుడుగానే నాకు తెలుసు. నాకు వ్యక్తిగతంగా అతనితో పరిచయం లేదు, నేను ఎప్పుడు అతను కలవలేదు, నేనెవరో కూడా అతనికి తెలియకపోవచ్చు. కానీ నాకు భావప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి అని చెప్పని ప్రకాష్ రాజు ఒక దొంగ, దోపిడీదారుడు, దుర్మార్గుడు, నిర్మాతల దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళని ఏడిపిస్తాడు, శాడిస్టు, ఇవేవి నిజం కాదు. నాకు వాటి గురించి వాస్తవాలే తెలియదు. కానీ నాకు మాట్లాడే హక్కు, స్వేచ్ఛ ఉంది అని చెప్పని నేను అతను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాను అనుకో. అరే, అతనికి ఆ భావప్రకటన స్వేచ్ఛ ఉంది, నువ్వు దొంగవు కాకపోయినా, నువ్వు దోపిడీదారుడు కాకపోయినా, నువ్వు నిర్మాతలు ఏడిపించకపోయినా, నేను ఆ విధమైన నిందలు నీ మీద మోపుతుంటే అతని భావ ప్రకటన స్వేచ్ఛ కదా అని చెప్పని చిరునవ్వుతో ఈ ప్రకాష్ రాజుని తీసుకోమను, తిరిగి స్పందించకుండా ఉండమను. ఇదే సోకాల్డ్ ప్రకాష్ రాజు ఒకనాడు 2018 ఎన్నికల నాడు ఇక్కడ కాంగ్రెస్, తెలుగుదేశం కలిపి అలయన్స్ గా పోటీ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మీకు ఇక్కడ రాజకీయాలతో సంబంధం ఏంటని చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రశ్నించాడు. బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడైనా సరే. ఆ చంద్రబాబు నాయుడు గారు ఈ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తెలుగుదేశం పార్టీ పురుడు పోసుకుంది తెలంగాణ గడ్డ మీద. ఈ కేసీఆర్ గారు కూడా ఆ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే పనిచేసే నాయకుడే. నువ్వు కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ బతకొచ్చు, ఇక్కడ సినిమాలు చేసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణలో రాజకీయాలు చేయడానికి ఇతను ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నాడు. వీళ్ళంతా ఈ సమాజంలో మా అంతటి బాధ్యత కలిగిన పౌరులు ఎవరు లేరు అని చెప్పని చలమణవుతూ ఉంటారు.